Hi everyone, welcome back to my channel. Well, in case మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దిస్ ఇస్ దుర్గా అర్మల అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ రోజు వచ్చేసి మా చెల్లి డ్యూ డేట్ రేపే. సో తనది కూడా స్కెడ్యూల్డ్ సి సెక్షనే. ఇంతకు ముందు కూడా సి సెక్షనే, ఫస్ట్ టైం సి సెక్షనే కాబట్టి ఇప్పుడు కూడా సి సెక్షనే. సో అది స్కెడ్యూల్ చేస్తారు కదా, అది రేపు మార్నింగ్ 4 o'clock తనని హాస్పిటల్కి రమ్మని చెప్పారు. అండ్ ఇంకా ఇప్పుడు వెళ్ళి కాసేపు అక్కడ తనతో మాట్లాడి తను ఏమేమి చదువుకుందో అవన్నీ చూసి వస్తాను. అండ్ ఇంకా నాకు తెలిసి రేపు ఈ టైంకి కాదు, రేపు తను 5 o'clock వెళ్ళి అడ్మిట్ అవుతుంది. ఆల్మోస్ట్ సెకండ్ టైం సి సెక్షన్ కాబట్టి కొంచెం ప్రొసీజర్ కూడా లాంగ్ ఉంటుంది అంట. ఒక అరౌండ్ 9 అట్లా నాకు తెలిసి మొత్తం అయిపోతుంది. మేబీ 10 ఆ టైంకి విజిటర్స్ని కూడా అలౌ చేస్తారు అనుకుంటా. సో రేపు మేము వెళ్ళి చూస్తాము బేబీని, అంతేనా? అండ్ ఇప్పుడైతే వెళ్దామా చిట్టి వాళ్ళ దగ్గరికి? లెట్స్ గో. ఆల్ సెట్? ఎక్సైటెడ్, నర్వస్, టెన్షన్ ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇంకా మంచిగా అయిపోతావులే. నీ కూతురు గురించి ఎలా భయం? దాని గురించి చాలా భయం. నేను కాదులే. ఏందవి? మిగిలిన ఐషుకి బిగ్ సిస్టర్ డ్రెస్సెస్. ఓ, రేపు ఇవి వేసుకొని రావాలా వాళ్ళు? నేను చూడు హాస్టల్కి అనబోతున్నా, హాస్పిటల్కి. బాగున్నాయి. మిగిలిన పెద్దగా అయింది, మారుస్తుంది. మా ఓవర్ నైట్ పెట్టాను. ఓకే, కాకుంటే ఇదే వేసేసి ఇన్షర్ట్ చేసి. ఇది ఐషుది. బాగుంది, మంచిగా ఉన్నాయి. ఒకవేళ రాకపోతే అది వేసి చేసేసి ఇన్షర్ట్ చేసేసి తీసుకొని వస్తాలే. హాస్పిటల్ బ్యాగ్ పైన ఎందుకు మేము పెద్ద వెకేషన్కి వెళ్తున్నట్టు ప్యాక్ చేసుకున్నాం బ్యాగ్ని? కుక్కీ ఏం చేద్దామని చెప్పి అన్ని బట్టలతో ఏదో పెట్టా, చూద్దాం. ఇంకేమ్మాయి అందరు పెట్టుకుని ఉంటారు కదా అని చెప్పి నేను కూడా పెట్టా. ఇంట్లో రాసుకోమని హాస్పిటల్ బ్యాగ్ లో పెట్టుకున్నాం. ఇది బల్క్ క్లాత్స్ అక్క, మస్లిన్ క్లాత్. యా, అన్ని వాష్ చేసి పెట్టుకున్నావు కదా? వాష్ చేస్తాను. మనము ఓవర్ ప్యాకెట్స్ అన్ని ఎక్కువ పెట్టుకుంటాం. డ్రెస్సెస్ పావైలో తీసుకున్నాను. వేసుకున్నట్టున్నావు కదా? ఒకటి వేసుకున్నాను. ఎట్లా అనిపించాయి నీకు? మంచిగా ఉంది, కంఫర్ట్ ఉన్నాయా? ఈ 2 డ్రెస్ నేను పావేలో 4 తీసుకున్నాను. ఇది బ్రీత్ అని చెప్పేసి వాహిని అని ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె దాంట్లో తీసుకున్నాను. ఓకే. దో అవి ఇట్లా నర్సింగ్ గౌన్స్ అయినా కూడా చాలా మంచిగా బయటికి కూడా వేసుకెళ్లేటట్టే ఉంటాయి. అందుకనే తీసుకున్నాను. ఇవి పాప అన్ని జతలు పెట్టుకున్నావు బయట, నీకు ఒక్కటి సరిపోతుంది. హాస్పిటల్ వేసుకుంటారు వాళ్ళు. తీసేస్తా. నాకు లాస్ట్ టైమ్ అక్కడ కొన్నా కదా నేను షాపర్ స్టాప్ లో, సమయం కొంటుంటే ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి బట్టలు, ఇంత చిన్నగా ఉన్నాయి ఏంటి అనిపిస్తుంది. ఆయిషాని ఇట్లా వీళ్ళు కొంచెం పెద్దగా అయిపోయి నాకు ఆ బట్టలు మస్తు చిన్నగా అనిపిస్తున్నాయి. ఇది రిసీవింగ్ బ్లాంకెట్. ఇది బ్రీత్ లోనే తీసుకున్నా. బాగుంది, మస్లిన్ క్లాత్ చాలా బాగుంది. ఇట్లా పట్టుకో చూడండి, ఎన్ని లేయర్స్ ఉందో. చాలా మెత్తగా ఉంది. యాంట్లింగ్ లో. దేంట్లో? యాంట్లింగ్ నాకు తెలియదే. అనుపమ. ఓ యా, తనకుందా? చాలా బాగుంది. తీసుకున్నా. ఇవి స్వాడ్లింగ్ క్లాత్స్. ఓకే, ఇవి కూడా మస్లిన్. అవి బెటర్ ఇంకా సమ్మర్ కూడా కదా. నిహిరా ఏమో నాకు చేసేసే ఒకటి స్వాడిల్ దాన్ని కూడా. టవల్స్. అండ్ నువ్వు డైపర్స్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, హాస్పిటల్లో వాళ్ళే ఓపెన్ కూడా చేయలేదు. గుడ్ మార్నింగ్. మీరు కాసేపు వ్లాగ్ చూస్తే మీకు అర్థమైంది మా చెల్లిది స్కెడ్యూల్ లో ఈ రోజు వెళ్ళాలి అని చెప్పి. బట్ నిన్న నైటే తనకి ఇట్లా వాటర్ బ్రేక్ అయిపోయి వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ రష్ అయ్యారంట. మాకు ఫోన్ చేశారు, మాకు ఫుల్ జట్లాగా ఉంది. అట్లా మేము మార్నింగ్ అంతా అట్లా మేల్కుంటాం కదా, ఆఫీస్ టైం ఉండాలి అని చెప్పి అట్లా పడిపోతున్నాం మేము. ఇంకా 8 అయిన వెంటనే కనీసం నాకు భర్తగా ఫోన్ కాల్ ఇట్లా వినపని కూడా అండ్ దట్టు సైలెంట్ లో ఉంటది. ఫోన్ నేను దూరంగా పెట్టేసుకుంటాను నేను. నైట్ ఏమో రేడియేషన్స్ అట్లా కొంచెం దూరంగా పెట్టి పడుకుంటాను నేను. మార్నింగ్ లేసే లోపు మా అమ్మ, పెద్దమ్మ, బాలాజీ అందరు కాల్ చేస్తున్నారు. ఏమైందని ఫాస్ట్ గా ఫోన్ చేస్తే పెద్దమ్మ చెప్పింది పాప పుట్టేసింది కూడా అని చెప్పి. ప్రాబ్లీ వాళ్ళు నిద్రపోతున్నట్టున్నారు. ఫోన్ చేస్తే ఇంకా ఎత్తలేదు ఎవరు. ఐషానికి పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కాసేపు ఆగి రమ్మంది మా పెద్దమ్మ. సో ఐషానికి బ్రేక్ఫాస్ట్ పెట్టి తీసుకొని వెళ్ళాలి, ఇంకా చూడాలి వెళ్ళి పాపని.
ఇప్పుడు నేను చిట్టి వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. అక్కడైతే క్లీనింగ్ చేపిస్తున్నారు. మళ్ళీ తన పాపని తీసుకొచ్చి ఇల్లంతా క్లీనింగ్ అయిపోవాలి అని చెప్పి సో క్లీనింగ్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా అప్పుడు మేమందరము వెళ్తాము. నిహిరాని పెద్దమ్మని కూడా తీసుకుని హాస్పిటల్కి వెళ్తాం పాపని చూడడానికి. ఇప్పుడు వరకు అయితే వాళ్ళు చెప్పింది దే బోత్ ఆర్ డూయింగ్ ఫైన్, మంచిగా ఉన్నారు పాప అండ్ చిట్టి కూడా. ఫొటోస్ వచ్చాయి బట్ వెళ్ళి చూడాలి. ఏం కావాలి నీకు? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? ఆయిషాని నిహిరా ఇద్దరు కూడా బిగ్ సిస్టర్స్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారు హాస్పిటల్ కి. నిహిరా నువ్వు డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోవు? ఆ డ్రెస్ నీకు పెద్దగా అయింది కదా, ఇంకొక డ్రెస్ ఉంది కదా, చేంజ్ చేసుకుంటావా? డ్రెస్ చేంజ్ చేసుకోమంటే అది పారిపోతుంది. ఇది ఎంత ప్రెట్టి అది చూడు, బాగుంది చూడు, చూడు ఎంత ప్రెట్టి ఉందో అది. అవునమ్మా నీ డ్రెస్ చూపినానా? క్యూటీ. ఐషా వేసుకుందా పోనా మార్చుకోపో. నీ కాదమ్మా నీరకి అది కావాలంటే వేసుకుంటా. సో కొత్త బిగ్ సిస్టర్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది నిహిరా హాస్పిటల్ కి. అండ్ ఐషాని కూడా రెడీ అయిపోయింది కదా నాన్న? మనం ఇంకా వెళ్దామా అందరము? నిహిరా ఐషాని ఇది చూడండి, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. అస్సలు అవ్వకూడదు అక్కడ. ఓకే, చాలా మంచిగా కామ్ గా వెళ్ళి సమయానికి హాయ్ చెప్పి జెంటిల్ గా టచ్ చేయాలి. జెంటిల్ గా టచ్ చేయాలి, గట్టి గట్టిగా అస్సలు అవ్వకూడదు హాస్పిటల్. అస్సలు అవ్వకూడదు. మనం చాలా కామ్ గా ఉండాలి. ఓకేనా? వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. పద పోదాం. మీకు కూడా పాడు. నేను నీకు వీడియోస్ చూపించాలా? వీడియోస్ చూసామంటే మన కళ్ళు పాప్ అవుతాయి. యా యు బోత్ ఆర్ రెడీ? రెడీ? క్యూట్. పెద్దమ్మ రెడీయా? రెడీరా? నీ రెండో మనవరాల్ని చూడడానికి. అవును పద. ఒక క్విక్ స్టాప్, బెలూన్స్ తీసుకుందాము అని చెప్పి పాపకు ఒక బెలూన్ వెల్కమ్ బేబీ అండ్ వీళ్ళిద్దరికి సేమ్ బెలూన్స్ తీసుకుంటున్నా. మళ్ళీ లేకపోతే కాసేపు అయ్యాక ఇది వద్దు అది వద్దు అని చెప్పి ఇద్దరు గొడవ పడతారు కాబట్టి అది ఉండకూడదని సేమ్ బెలూన్స్ తీసుకుంటున్నా. రెడీయా? రెడీయా? జరుగుతుంది అసలు నేను పెడతాను చూడండి ఊరికే. ఇది చూడండి, ఇదిగో ఇదిగో ఎట్లుంది బాలాజీ? సెకండ్ టైం వాళ్ళిద్దరే అక్క పాపం కష్టపడింది. నాది అదిగో హాస్పిటల్ విజిట్ అయిపోయింది. మీ ఇద్దరు సమయం చూసారా? ఎలా ఉంది సమయం? చాలా క్యూట్ గా ఉంది. చాలా రోజులు అంత చిన్న పిల్లలు చేసి చాలా మంచిగా అనిపించింది.
బాగా ఎత్తుకున్నాం. ఇంకా వీళ్ళిద్దరికి ఒక చిన్న బొమ్మ దొరికినట్టు అయిపోయింది. ఎలాగెలాగో హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తున్నాం. పిల్లలిద్దరికి ఫుడ్ పెట్టేసి అండ్ ఇంకా ఇంటికి వచ్చా. ఐషానివి కొంచెం నైట్ వేర్, రేపు తనకి జిమ్నాస్టిక్స్ క్లాస్ ఉంది, అవన్నీ కూడా తీసుకుందాము దానికి కావాల్సినవన్నీ అని చెప్పి. అండ్ సోఫార్ అయితే మంచిగా ఉంది నిహిరా. మేము అనుకున్నాం ఏమైనా ఏడుస్తుందా ఏంటి అని చెప్పి. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది, ఇంకా చూడాలి. నేనా నిన్నే రమ్మంటుంది పూసిదా. ఇంకొక ఫ్యూ అవర్స్ లో చిట్టి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. సో బేబీకి వెల్కమ్ చేయడానికి ఫ్లవర్స్, బెలూన్స్ అవి వేస్తాము అనుకుంటున్నాము. వేస్తాము కానీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాం సమయం వచ్చేసాక మొత్తం తీసుకొని నువ్వే ఆడుకోండి, మీరే ఆడుకోండి, కాసేపు ఉంచండి అని చెప్పి. అది టాస్కే నాకు తెలుసు అంతవరకు. చూడాలి. ఎట్లా ఏమంటున్నావు? లైన్ ఏమంటున్నావు? లైన్ రెడ్ వేద్దాంలే. సరే సరే, ఇక్కడ వరకేగా సరిపోతాయి. నేను బెడ్రూమ్ లో అక్కడి నుంచి బెడ్రూమ్ లో వరకు వేద్దాం. వస్తున్నారు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నారు? బెలూన్స్ అన్ని ఊది పెడితే అన్ని బలవతి పాప్ చేసి పడేశారు. ఒక కోమ్ కి వెనకాల షార్ప్ పెట్టుంటే దాంతో పాప్ చేశారు. ఎవరు ఫస్ట్? చూడు నాన్న, జెంటిల్గా ఉండాలి, ఓకేనా? టచ్ చేయకు కానీ. వెల్కమ్ 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 సమయ. వెల్కమ్ సమయ. మీ బెలూన్స్ ఇచ్చా కదా, ఆ బెలూన్స్ అరే మెల్లికి రా ఐషు, మెల్లిగా లోపలికి రాని. ఫస్ట్ చెల్లి ఏడుస్తుంది నాన్న, లోపలికి రాని రా, వాళ్ళని చలి పుడుతుంది. నువ్వు హ్యాండిల్ చేయలేవు తల్లి. చలి పుడుతుందమ్మా. ఇది బ్లాంకెట్ పెట్టుకోపోతామా అన్ని. నువ్వు తల్లిరా. అమ్మో దండం పెట్టింది పెద్దమ్మా నీకు. నాకు భయం. అదిగో చెప్పు చిట్టికి, సమయానికి వెల్కమ్ చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పు ఇద్దరికి. పోరా రే మిహిరా, దండం పెట్టుకోపో. లిటిల్ సిస్టర్ వచ్చింది, దండం పెట్టుకోపో. ఓకేనా? ఎట్లా భరించారు? ఏం చేశారు? జస్ట్ కొంచెం ఏమంటాం, డిప్రెషన్ అవన్నీ కూడా వచ్చింది నాకు కూడా. వీఆర్ బ్యాక్ హోమ్. చిట్టి వాళ్ళు వచ్చేసారు అండ్ పాప అందరు వచ్చి వాళ్ళు కొద్దిగా సెటిల్ అయిపోయాక ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇంకా నాకు కూడా సమయం చాలా క్యూట్ ఉంది అండ్ నాకు కూడా కొంచెం పని ఉంది, ఆఫీస్ వర్క్ ఉంది, ఇదంతా ర్యాప్ చేయాలి. నాకు చాలా నచ్చింది సమయం. నేను ఇప్పుడే వెళ్తానమ్మా, ఇప్పుడే వెళ్ళిపోనమ్మా వాళ్ళకి. సరే నాన్న, ఈరోజు ఒక్కరోజు వాళ్ళగా నిద్రపోవడం లేదమ్మా.
వీళ్ళకి సమయం ఒక చిన్న టాయ్ లాగా అయిపోయింది. మాకు అసలు భయం అవుతుంది వీళ్ళు ఏం చేస్తారా అని చెప్పి. నేనేం చెయ్యనమ్మా సమయాన్ని. అవునా? అండ్ ఇంకా వెళ్ళి నేను ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టేసుకొని బ్యాక్ టు వర్క్ వచ్చేసేయాలి. నాకు చాలా పెండింగ్ వర్క్ ఉంది, అదంతా కూడా ఫినిష్ చేయాలి. సరే చేసుకున్నాను. ఓకే తల్లి, చేసుకో. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.